టీడీపీ చంద్రయ్య జీవిత చరిత్ర ఏంటి? బయర్లో మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన 1 ఇయర్లోనే నాకు జాబ్ వచ్చింది. ఓకే. పోలీసులో హైదరాబాద్ సిటీ పోలీస్. తను ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు? అప్పుడు ఉన్న పరిస్థితి అయితే సార్ పోయినాక నేనే లీడ్ చేస్తున్నా, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా నేను. ఓకే. అప్పటి దగ్గర కూడా సార్ హరీశ్వర్ రెడ్డి గారు పోయిన తర్వాత నేనే కోఆర్డినేటర్ మొత్తం. అదే హరీశ్వర్ రెడ్డి గారికి మీకు అంటే మీ పాపకు ఎవరికి ఒక సీట్ ఇవ్వని కారణంగా ఈరోజు ఒక కాలేజీనే ఏర్పాటు చేశారని అంటున్నారన్న, అది ఎంతవరకు నిజం? వాస్తవం. ఎందుకంటే అంటే తన యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? వస్తే ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం కదా, అవును. ప్రతి వానికి ఆశయం ఉంటుంది, కార్యకర్త ప్రతి వాడు నేను ఎమ్మెల్యే కావాలంటాడు. అవును. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలని కోరికలు ఉంటాయి, మంత్రి అయిన తర్వాత సీఎం కావాలని ఇవన్నీ ఉంటాయి, ప్రతి స్టెప్ బై స్టెప్ అంతా. అట్లా మనకు కూడా కోరికలు ఉన్నాయి, ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కావద్దు అని అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి.